రే న్యూస్ పేపర్ ఇంట్లోనే వేయాలని రూల్ ఏం లేదురా. ఇటు పైసలు పెద్దోడు తీసుకోడు ఊరికి నిచ్చేస్తాడు. ఏండే చెరువు గట్టుకెళ్తున్నారా? పాములు ఉన్నాయి జాగ్రత్త. బాత్రూమ్ లో వాడడం మీరు, నా చెంబ అక్కడ ఉంది వాడుకోండి. ఏరా అన్ని పళ్ళున్నాయి పలకరితే ఏమైనా అరిపోతాయా మళ్ళీ ఈ గోలు నీకు? వెళ్ళే వచ్చేసాడు. బొమ్మరిల్లు సినిమాలో కూడా నవ్వలేదు, ఈ సినిమాలో కొంచెం నవ్వవే. ఆ సినిమాలో మీ కొడుకుని గంట కూడా వదలలేదు, ఈ సినిమాలో గాలి వదిలేశారు. కొబ్బరి తోటలు ఉన్నాయి అని కాలక్షేపం చేస్తున్నారు ఇద్దరు. మావయ్య పెద్దోడు పని మళ్ళీ పాయే, నన్ను ఎలా పోషిస్తాడేంటో. హౌ యూ నో? ఐ డోంట్ నో హౌ బట్ ఐ నో ఎవ్రీథింగ్. పనికి వాళ్ళన్నీ తెలిసిపోతే నీకు. ఏ అలా మైసూరు పాకలా మొహం పెట్టకుండా ముచ్చటగా 3 నెలలు కూడా పని చేయకుండా వచ్చేలారా. పెద్దేదో మళ్ళీ సంపాదించినట్టు చిన్నోడికి చిన్న జోబుల నుంచి డబ్బులు ఇచ్చేది ఎప్పుడు పెడితే అప్పుడు. నాన్న హైదరాబాద్ వెళ్ళిపోతాను. బెజవాడ బేబీ పిలిచిందా? అందంగా కండం తప్ప అయిపోయిందిరా బాబు. పులిహోరతో పాటు ఆ పని అయితేనే చేయిపో. పెద్దోడు నీకు డబ్బులు ఇస్తే తీసుకోగలరే. వాడు నీకు 100 ఇచ్చిన అదే 1000 నొక్కేస్తున్నాడు. వాడు తెలివినాడు. దేనికయ్యా ఊరికి నేను నవ్వుతున్నా? ఇంట్లోనూ ఊర్లోనూ ఊరికి నేను నవ్వుతుంటే పిచ్చోడు అనుకుంటున్నారండి. అందుకే రోజు గుడికొచ్చి 1 గంట నవ్వుకుంటాను. ఏం మాస్టర్ ప్లాన్ వేసారా ఇద్దరు? ఏ పని పడ్డా చేయక్కలేదు. ఇంకా ఆస్తి అంతా దొబ్బవచ్చు. సీతను చేసుకున్నందుకు సీత ఆస్తి అంతా ఇడికి, బొంగ ముద్దాన్ని చేసినందుకు దాని పేరు మీద ఉన్నదంతా ఇడికి. మన ప్లాన్ తెలియక ఏదో మనం మంచోళ్ళు అనుకుని పక్కన చదువు అలా చూస్తున్నాడు చూడు మేము జడ్డోళ్ళకి. నా ఆస్తి దొబ్బడానికి ఏం ప్లాన్ వేస్తారా మీ అందరూ? వామ్మో నా కష్టాన్ని కొబ్బరి బొండలు కలిపి తాయండి మీ అందరూ. భలేవారే బెజవాడ బావ గారు. మీ ఆస్తి ఒకటి మా ఆస్తి ఒకటేనా? అంతా అర్పణం సర్వార్పణం.